బతుకమ్మ దసరా పండుగలు వాడవాడన వైభవంగా జరుగుతున్నాయి. పండుగ కోసం జనం ఊర్లకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలేసిన ఇళ్లలో చొరబడి అందరికాడికి దోచుకుపోతున్నారు. దొంగతనాలు రోజురోజుకి పెరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని జనం ఆరోపిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లాలో వరుస చోరీలపై స్పెషల్ స్టోరీ. వరంగల్ నగరానికి బస్సు, రైలు మార్గాలతో మెరుగైన సౌకర్యాలు ఉండటంతో అంతరాష్ట్ర ముఠాలు ట్రైన్ ద్వారా సిటీలోకి దిగుతున్నారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి రైలు మార్గంలో వచ్చిన దోపిడీ దొంగలు ఇక్కడి రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గరున్న బండ్లు కొట్టేస్తున్నారు. ఈ బండ్లపై సిటీలో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా 9 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఇంట్లోని ఆభరణాలు, నగదు, వస్తువులు ఎత్తుకెళ్లి వరంగల్ పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. నగర శివారులోని గ్రామాలను ఎంచుకొని ఈజీగా పారిపోయే అవకాశం ఉండటంతో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. 4-5 రోజుల్లో 10కి పైగా దొంగతనాలకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా గీసుకొండ దస్రు తండాకు చెందిన బదావత్ ఈరియా అంగోతు స్వామి ఇంట్లో దొంగలు పడ్డారు. అడ్డుకోబోయిన స్వామిపై దాడి చేసి పరారయ్యారు. అదే రోజు రాత్రి గీసుకొండ మండలం విశ్వనాథపురంలో 3 ఇళ్లలో చోరీ జరిగింది. కాంట్రాక్టర్ వాంకుడోతు రవీందర్, ఆకినపల్లి ప్రదీప్, బూక్యా భిక్షపతి ఇళ్లలో దొంగలు పడి అందిరకాడికి దోచుకెళ్లారు. న్యూ షాయంపేటలో బైక్పై వచ్చిన దొంగలు మెడలో బంగారు ఆభరణాలు అపహరించుకొని పోయారని చెప్పారు బాధిత మహిళలు. విశ్వనాథపురంలో ఇక్కడ ఇంకా 2-3 చోట్ల క్రమంగా 4 రోజుల్లో దొంగతనాలు జరిగినాయి. కాబట్టి వీటి మీద పోలీస్ కమిషనర్ వివిధ ప్రాంతాల్లో కానీ పోలీస్ అలర్ట్గా ఉండాలని నా యొక్క మనవి. పోలీసు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంకా పోలీస్ శాఖను పెంచేసి ఎక్కడ అనుమానం వచ్చిన దొంగతనాలు 1-4 కొత్త వ్యక్తులు కనబడ్డా కూడా వీధిలో కానీ ప్రాంతంలో కానీ ఎక్కడ కనబడ్డా కూడా వాళ్ళని మందలించాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ మధ్య కాలంలో ఒక ముసలామె రోడ్డు మీద పోతా ఉంటే 3 తులాల బంగారం ఆమె మెడలోంచి తీసుకుని లాక్కెళ్లిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరంగల్ నగర శివారు మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలోని బీఆర్ నగర్ లో 2 రోజుల వ్యవధిలో 5 చోట్ల దొంగతనాలకు పాల్పడి బీఆర్ నగర్ లో గుగులతు మంజుల, శంకర్ ఇంటి దగ్గర నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు 4 తులాల పుస్తెల్తాడు, కమ్మలు దోచుకెళ్లారు. అశోక్ అనే వ్యక్తి ఫోన్ ఎత్తుకెళ్లారు. బానోతు రమేష్ అనే వ్యక్తి ఇంట్లో 2 వ్యక్తులు చొరబడి 25 గ్రాముల గోల్డ్, 15,000 నగదు ఎత్తుకెళ్లారు. ఇంతలోనే రమేష్ భార్య గిరిజ ఆ అలికిడి విని లేవగా ఆమెపై దాడి చేసి పరారయ్యారు. వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు గస్తీ చేయటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్షంగా గ్రేటర్ వరంగల్ ప్రాంతంలో చోరీస్, దొంగతనాలు అనేటివి మరీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పుడు పండుగ సీజన్ రాగానే దసరా సెలవుల కోసము తమ యొక్క సొంత గ్రామాలకు వెళ్తూ ఉన్న క్రమంలో తాళాలేసిన పరిస్థితులలో చూసి దొంగలు ఎక్కువ సంఖ్యలో పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంతకుముందు కూడా ఈ సిటీలో అనేక సందర్భాలలో దొంగతనాలు అనేటివి ప్రత్యేకంగా పడ్డా కూడా ఇప్పటి వరకు పోలీసు చర్యలు అనేటివి చాలా నామమాత్రంగా కనబడుతున్న పరిస్థితి ఉన్నాయి. కేయూపీఎస్ పరిధిలో మధు తండాలో పోరిక అనిత కుటుంబ సభ్యులు తన భర్త అస్థికలు గంగలో కలిపేందుకు ఇంటికి తాళం వేసి కాళేశ్వరం వెళ్లారు. తిరిగి వచ్చేసరికి 18.5 తులాల గోల్డ్, 20 తులాల వెండి, 5 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుతండాలోని భక్తాంజనేయ స్వామి, దుర్గామాత ఆలయాల్లో దాదాపు 40,000 రూపాయల విలువైన నగలను దొంగలు అపహరించుకుపోయారని వాపోతున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు ఇక్కడ మకా వేసి వాళ్ళ దొంగతనాలకు అడ్డగా ఇవాళ వరంగల్ కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా సంఘటనలు ఇప్పటికీ వారంలో ఒక 10-15 సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఆ పోలీసు యంత్రాంగం మాత్రం ఏం చేస్తున్నది అంటే నివురు కప్పిన నిప్పులాగా ఇవాళ దొంగతనం జరుగుతుంటే పోలీసు వ్యవస్థ మాత్రం కళ్ళు మూసుకున్నట్టుగానే వివరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. గులసింగారం నేను చూస్తే ఏంటంటే మొన్న 2 సంఘటనలు జరిగినాయి. సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఏంటంటే అవి కనీసం బయటికి వెళ్ళి చెప్తే కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి. వరంగల్ నగరంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. దొంగలను పట్టుకునేందుకు 2 టీంలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. దొంగలను పట్టుకొని ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగిస్తామని చెబుతున్నారు. రీసెంట్ గా మనకు వేరే ఒక 4-5 మెంబర్స్ వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్లో ఇట్లా అఫెన్స్ చేసినట్టు మీరు కూడా చూస్తున్నారు. అలాంటి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడినప్పుడు ఇమ్మీడియట్లీ ఎటువంటి లేట్ చేయకుండా డయల్ 100 కాల్ చేయడం, మీ కాలనీలో కొంతమంది యువకులు కలిసి మీ కాలనీ గస్తీ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి వాళ్ళ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ప్రత్యేక బీట్స్ వేస్తున్నాము. నేను ఒక 3 సపరేట్ టీంలు కూడా ఇట్లా పెట్రోలింగ్ చేయడం జరిగింది నైట్ అంతా కూడా. ఈ 10 days మేము కూడా ఒక 3-4 టీమ్స్ లాగా మన ఏరియా మొత్తం కూడా స్టెరైల్ చేస్తాము. ఇప్పటికైనా పోలీసులు రాత్రిపూట నగరంలో పెట్రోలింగ్ తనిఖీలు పెంచాలన్నారు స్థానికులు. చోరీలకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలంటున్నారు.